सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 30వ పేజీ 26వ శ్లోకం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణా సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే. జీవన్ ముక్తి పొందాలి అని కోరుకునేటటువంటి సాధకుడికి ఎటువంటి అర్హతలు ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. వివేకం, వైరాగ్యం, క్షమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ 4 కలిపి సాధన చతుష్టయ సంపత్తి అని అన్నారు. ఈ 4 గురించి చెప్పేటప్పుడు 3వ అర్హత అయినటువంటిది అధికారం ఏమిటి? వివేక, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి. అందులోనే 6 ఉన్నాయి. శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. వాటి గురించి చూస్తున్నాం మనం ఇప్పుడు. చాలా రోజులైంది, జ్ఞాపకం ఉందని అనుకుంటా. శమ అంటే ఏమిటి? మనోనిగ్రహం అని చెప్పారు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. శమ, దమ, ఉపరమ. ఉపరమ అంటే ఇంద్రియాలను బాహ్యంగా పోనివ్వకుండా అంతర్ముఖం చెయ్యడం, అనాత్మ విషయం వైపుకు పోనివ్వకుండా దైవ చింతన, దైవానికి సంబంధించినటువంటి చింతన చేయడమే ఉపరతి, ఆత్మచింతన. ఉపరమ. తర్వాత తితిక్ష. చాలా ఓర్పు కావాలి మనిషికి, సహించేటటువంటి శక్తి కావాలి. ఓర్పు లేనటువంటి వ్యక్తి, సహనం లేనటువంటి వ్యక్తికి ఆత్మజ్ఞానం లభించదు. తర్వాత తితిక్ష తర్వాత ఏం చెప్పారు? శ్రద్ధ. 26వ శ్లోకంలో శ్రద్ధ అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తున్నాం మనం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణ. అవధారణ అంటే గ్రహించడం. చెప్పే విషయాన్ని గ్రహించి మనసులో నిలుపుకోవడం అవధారణ అంటారు. ఏ విషయాన్ని గ్రహించాలి, ఏ విషయాన్ని మనసులో నిలుపుకోవాలి అంటే గురువాక్యం. గురువాక్యస్య, ఏ విషయమైతే గురువు చెప్తున్నారో, ఏ ఆత్మ విషయం గురించి అయితే గురువు మాట్లాడుతున్నారో ఆ విషయం యొక్క దాని గురించి నువ్వు అవధారణ చేయవలసింది. గురువు ఏం చెప్తున్నారు, ఏ వాక్యాలు మాట్లాడుతున్నారు అంటే శాస్త్రస్య, వేదాల్లో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్యను పొందడానికి ఏ ఏ సాధనాలు చెప్పబడి ఉన్నాయో, ఆ బ్రహ్మ విద్యను పొందడానికే ఏ ఏ మార్గాలన్నీ చెప్పబడినాయో, మార్గాలంటే సాధన, ఆ సాధనాల గురించి గురువు మాట్లాడుతున్నారు. అది శాస్త్రం. అక్కడ
ఆ శాస్త్రం యొక్క వాక్యం మీద ఏ వాక్యం అయితే గురువు మాట్లాడుతున్నారు ఆ వాక్యాన్ని సత్యబుద్ధ్యా వీరు చెప్పేది సత్యమైనటువంటిది అనేటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పే కొన్ని విషయాలు మనకు నిజంగా అనిపించవు, సత్యం అనిపించవు. శాస్త్రంలో చెప్పే విషయాలు చాలా వరకు మనకు సత్యం అని అనిపించదు. వినంగానే ఇది సత్యం కాదు అనిపిస్తుంది. అంటే గురువు చెప్పే మాట మీద మనకు సత్యత్వ బుద్ధి లేదు అని అర్థం. ఎలాగైతే మనం సూర్యోదయం చూస్తున్నాం, అసలు సూర్యుడు ఉదయించడండి అనేటువంటిది సత్యం. కానీ సూర్య ఉదయాన్ని చూస్తున్నాం, పేపర్లో కూడా రాస్తారు ఇన్ని గంటలకి సూర్యోదయం, ఇన్ని గంటలకి సూర్య అస్తమనం అని రాస్తారు. కానీ అందరికీ తెలుసు సూర్యుడు ఉదయించడం అనేటటువంటిది లేదు అని. ఈ యొక్క పరమ సత్యాన్ని నమ్మాలి అంటే మనకు కొంత వయసు కావాలి. చిన్నపిల్లలు అయితే ఏమనుకుంటారు, సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకుంటాడు. అదే విధంగా భూమి మనకు ఫ్లాట్ గా ఉన్నట్టు కనపడుతుంది, కానీ భూమి గుండ్రంగా ఉంది అనేటువంటిది సత్యం. మన అనుభవానికి ఉన్న సత్యానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మన అనుభవానికి ఉన్నటువంటి సత్యానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మన అనుభవం ఏమిటంటే భూమి స్థిరంగా ఉన్నది అనేటువంటిది మన అనుభవం. కానీ సత్యం ఏమిటి? పరమ సత్యం భూమి అతివేగంగా తిరుగుతున్నది, ఇది పరమ సత్యం. కానీ మన అనుభవం భూమి స్థిరంగా ఉన్నది అనేటువంటిది మన అనుభవం. కనుక భూమి తిరుగుతున్నది అని చెప్పి నమ్మాలా లేదా? ఏమో నమ్ముతా ఉండి, కానీ మా అనుభవం మాత్రం ఇట్లాగే ఉంది. కానీ దాంట్లో సత్యబుద్ధి ఉండాలి. ఆయన చెప్పింది సత్యమే, తిరుగుతున్నది కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా అనిపిస్తున్నది మనకు. ఈ విషయాలే ఇంత మనకు అనుభవానికి విరుద్ధంగా ఉంటే శాస్త్రం చెప్పేది ఏంటి విషయం? బ్రహ్మమే సత్యం, ఆ దేవుడు పరమాత్ముడు సత్యం, నువ్వు చూసే ఈ యొక్క నామ రూపాలన్నీ కూడా సత్యం కాదు అని చెప్తుంది. ఈ విషయాన్ని శాస్త్రం చెప్తుంది, శాస్త్రం చెప్పిన విషయాన్ని గురువు చెప్తున్నాడు. కానీ నా అనుభవం ఏమిటి? వేదాంత విద్యార్థిగా నా అనుభవం ఏమిటి అంటే కనపడే జగత్తు సత్యం, కనపడినటువంటి దేవుడు ఉన్నాడో లేదో, ఉన్నాడని అంటున్నారు, కానీ ఎవరు చూసినట్లు కనపడలేదండి. చూశాను అని అంటున్నాడు, కానీ ఎలా నమ్మడం? నా అనుభవానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా గురువు చెప్పే వాక్యం పరమ సత్యమై ఉండాలి. ఎందుకంటే గురువు చెప్పే వాక్యం శాస్త్రంలో చెప్పబడిన వాక్యం. శాస్త్రంలో చెప్పబడినటువంటిది మరేమీ కాదు, వేదవాక్యం. వేదవాక్యం గురుముఖంగా వస్తున్నది కాబట్టి ఇది సత్యమై ఉండాలి. నాకు ఇప్పుడు సత్యమని తెలియకపోవచ్చు, కానీ గురువు చెప్పే దాంట్లో అబద్ధం లేదు అనేటువంటి విశ్వాసం ఉండడమే శ్రద్ధ. మనకు తెలిసిన దాన్ని గురువు ఎందుకండి చెప్పడం కదా? గురువు చెప్పవలసిన పని లేదు. మనకి ఏ విషయం అయితే తెలియదో, మన అనుభవానికి ఏదైతే విరుద్ధంగా ఉందో ఆ విషయాన్ని గురువు చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఏదో తెలుసుకోవలసిన విషయం ఉన్నది. అందుకని మనకు ఆ యొక్క విషయం సత్యబోధన అయ్యే వరకు ఏం చేయాలి? నమ్మాలి. ఇది సత్యమే, ఇది సత్యమే అనేటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి గురువు మీద. అందుకని ఎక్కువ మంది ఆ శ్రద్ధ లేకపోవడం వలనే క్లాసుకు రారు. కొద్ది రోజులు వచ్చేస్తారు, మానేస్తారు. ఒక వారం వస్తారు, 2 వారాలు వస్తారు, 3 వారాలు, 3 సంవత్సరాలు, తర్వాత కనపడరు, ఎక్కడ ఉంటారో తెలియదు. ఏమిటండి అంటే మనకేం అర్థం కావడం లేదండి అంటారు. ఎలా అర్థం అవుతుంది?
నీ అనుభవానికి తగినట్టుగా అర్థం కావాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నీకున్నది అజ్ఞానం. అజ్ఞానంతో ఉన్నద నీవు నీ అనుభవానికి తగినట్లుగా నీకు అర్థం అవ్వాలని కోరుకోవడం అంతకంటే అజ్ఞానం. దీన్నే శరణాగతి అంటారు. గురువుకి సరెండర్ అవడం అంటే ఏమిటో తెలుసా? సాష్టాంగపడి కాళ్ళు పట్టుకోవడం కాదు సరెండర్ అంటే. సరెండర్ అంటే ఏమిటి? శరణాగతి అంటే ఈ గురువుకి శాస్త్రం తెలుసు. శాస్త్రం అంటే వేదం. వేదం భగవంతుడు ఇచ్చినటువంటిది. ఈ భగవంతుడి వాక్యాల్లో ఎటువంటి అబద్ధం ఉండదు, నిజమే ఉంటుంది అనేటువంటి నమ్మకం కావాలి మొదట. అలా ఉన్న వ్యక్తికి మాత్రమే మోక్షం వస్తుంది. అలా ఉండేవాళ్ళు చాలా అరుదు. అందుకని శంకరాచార్య వారు చెప్తున్నారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణ. ఇది సత్యమే, సత్యమే అని వింటూ దాన్ని గ్రహించాలి. చూద్దాం ఏం చెప్తారు. సత్యమో కాదో అయినా ఏమిటని చెప్పి ఆ యొక్క బుద్ధితో వినకూడదు. లోటుపాట్లు చూసేటటువంటి బుద్ధితో వినకూడదు. ఇది సత్యమే, ఇందులో మరేమి తేడా ఉండదు అనేటువంటి బుద్ధి కావాలి. అది సత్యబుద్ధ. ఇది లేకపోతే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు విన్నా కూడా వాళ్ళకి మోక్షం రాదు. ఈ శ్రద్ధ కనుక ఉంటే వాళ్ళు కొద్ది కాలం విన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ యొక్క అవగాహన ఏర్పడి వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని చెప్తున్నారు. సా శ్రద్ధ, అటువంటి దాన్నే శ్రద్ధ అని అంటారు. కథిత చెప్పబడింది, శ్రద్ధ అని చెప్పబడింది. ఎవరి చేత అన్నారు? సద్భిహి అన్నారు. సద్భిహి అంటే సత్యాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ముల చేత చెప్పబడింది. సద్భిహి. ఏ శ్రద్ధ చెప్పబడింది వీరి చేత అంటే, యా వస్తు ఉపలభ్యతే. ప్రతి మాట చాలా ముఖ్యం ఇక్కడ చూడండి. ఏ శ్రద్ధ ఉంటే, ఏ శ్రద్ధ ఉంటే వస్తు ఉపలభ్యత. వస్తువు అంటే ఇక్కడ రంగనాథ్ స్ట్రీట్ లో ఉస్మాన్ రోడ్ లో దొరికే వస్తువులు కాదు. వస్తువు అంటే బ్రహ్మం అని అర్థం, ఆత్మస్వరూపం. వేదాల యొక్క తాత్పర్యం ఏమిటి? బ్రహ్మన్ని తెలుసుకోవడమే వేదాల యొక్క తాత్పర్యం. నువ్వు బ్రహ్మమని గ్రహించడమే వేదాల యొక్క తాత్పర్యం. నిన్ను నీవు బ్రహ్మముగా తెలుసుకోవడమే వేదాల యొక్క తాత్పర్యం. అది వస్తువు అంటే ఇక్కడ ఉపలభ్యతే అన్నారు. ఉపలభ్యతే అంటే పొందడం. ఉపలభ్యతే. ఏ శ్రద్ధ గనక ఉంటే ఈ యొక్క బ్రహ్మము నేను అని తెలుసుకోగలుగుతాడో, మోక్షాన్ని పొందగలుగుతాడో అది శ్రద్ధ. ఏ శ్రద్ధ లేకపోతే ఈ వస్తువు లభించదు. బ్రహ్మ అనేటువంటిది ఒక్కటే వస్తువు ఉన్నది. వసతి ఇది వస్తు. వస్తువు అంటే ఏమిటి? ఏదైతే ఉన్నదో అది వస్తు. బ్రహ్మ కాకుండా అంటే పరమాత్మ కాకుండా వేదాంతంలో ఏదైతే బ్రహ్మ అంటామో, మనం భక్తిపూర్వకంగా భగవంతుని పూజించేటప్పుడు ఏమంటాం? ఆ బ్రహ్మాన్ని సగుణ ఈశ్వర అంటాం, పరమాత్ముడు అంటాం. ఆ పరమాత్ముడే వస్తువు. పరమాత్ముడు కాకుండా వేరే ఏదైతే ఉన్నదో అదంతా అవస్తువు. వస్తువు సత్యం, అవస్తు మిథ్యా. కనుక ఆ వస్తువును తెలుసుకోవాలంటే శ్రద్ధ కావాలి అన్నారు. తర్వాత ఈ షట్ట సంపత్తిలో మరొకటి ఉన్నది, సమాధానం, 6వది. ఇప్పుడు 5 అయినాయి. క్షమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, 5 అయినాయి. 6వది ఏమిటి? ఇంకొక షట్ట సంపత్తి అనమాట, చివరిది. అది 27వ శ్లోకంలో చెప్తున్నారు. చదువుతాం శ్లోకం. ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. 27వ శ్లోకంలో సమ్యక్ స్థాపనం అని ఉన్నది మొదటి పదం. దాని బదులుగా సమ్యక్ బదులుగా
ఇంకొక రీడింగ్ ఉంది, సర్వదా అని వ్రాసుకోండి. సర్వదా స్థాపనం బుద్ధేహి. తర్వాత చివరి పదం మొదటి లైన్లో సర్వదా అని ఉన్నది, దాన్ని సర్వథా అని రాయండి. సర్వథా. తమిళం లాంగ్వేజ్ అయితే కష్టం, ఇక్కడ తెలుగు వచ్చి ఉండాలి. ఇక్కడ దాకి థాకి భేదం తెలియాలి. దా అంటే మామూలుగా దా రాస్తాం, థా అంటే ఆ దకారంలో లోపల ఒక చిన్న చుక్క పెట్టాలి, ఆ క్రింద ఒక గీత గీయాలి, అది థా. సర్వదా సర్వథా. ఆ ప్రొనౌన్సియేషన్ ఎంత అర్థభేదం ఉందో తెలుసా? సర్వదా అంటే ఎల్లప్పుడూ, సర్వథా అంటే అన్ని ప్రకారములుగా అని అర్థం. చదువుతాం శ్లోకం. సర్వదా స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వథా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. సమాధానం అంటే ఏమిటి? బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా స్థాపనం. మన బుద్ధిని అంటే మన మనస్సుని, బుద్ధిని సర్వదా స్థాపనం, ఎల్లప్పుడూ, సర్వదా అంటే అన్ని వేళల, అన్ని కాలముల యందు, స్థాపనం నిలిపి ఉంచడం. మన బుద్ధిని అన్ని వేళల యందు నిలిపి ఉంచాలట. దేని మీదండి అని అడిగితే చెప్తున్నారు, శుద్ధే బ్రహ్మణి, శుద్ధమైనటువంటి బ్రహ్మస్వరూపము నందు. ఏమండి, ఆ బ్రహ్మం అంటే ఏమిటో తెలియాలి కదా, తెలియకుండా దేని మీద నిలుపుతాం? ఆ విషయం చెప్పబోతున్నాను, బ్రహ్మాన్ని గురించి చెప్తాను, చెప్పిన తర్వాత నువ్వు నిలపాలి. ఎలాగైతే ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ యొక్క మూర్తి మీదనే, ఈ రూపం మీదనే మనసుని నిలుపు. సమాధానం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది మన తెలుగులో. సమాధానం అంటే ప్రత్యుత్తరం. ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం సమాధానం అంటారు, సమాధానపరచడం అంటారు. అవతలి వ్యక్తి యొక్క సందేహాలని నివృత్తి చేసి, సందేహాలను తీర్చి ఆ వ్యక్తిని సమాధానపరచడం, దాన్ని సమాధానం అంటారు. క్వశ్చన్ ఆన్సర్ పరీక్ష జరుగుతున్నాయి కదా, ఆన్సర్ రాస్తారు చూసారా, అది ఒకటి సమాధానమే. ఇక్కడ సమాధానం అంటే లయించిపోవడం. లయించిపోవడం అంటే సమాధి అంటారు అష్టాంగ యోగంలో. సమాధి అంటే ఏమిటి? ఇంగ్లీష్లో అబ్జార్ప్షన్ అంటారు, ఏకాగ్రత అంటారు. మనస్సు ఒకే విషయం మీద ఎప్పుడూ నిలిచి ఉండడం. అది తప్ప అన్ని చేస్తానండి నేను అంటాం. మనస్సును ఒక విషయం మీద నిలపడం కాకుండా మరన్నీ చేయగలము. ఎందుకంటే మనస్సు అతి చంచలమైనటువంటి, అటువంటి మనస్సుని స్థాపనం చేయాలి, నిలపగలగాలి. ఇలా నిలపగలగడం అనగానే ఏమనుకుంటారు జనం? యోగా అభ్యాసం చేసి సమాధిలోకి వెళ్ళి మనసును ఆపడానికి కష్టపడి ఎట్టాగోట్లా ఆపి కొద్దిసేపు తలకాయ నొప్పితో ఎన్నో అభ్యాసాలు చేసి కష్టపడతారు. అది కాదు అక్కడ నిజంగా చెప్పింది ఏమిటి అంటే, మనస్సు స్థాపనం అంటే ఒక విషయం మీద మనస్సుని ఎక్కువసేపు కేంద్రీకరించడం. కేంద్రీకరించేటప్పుడు ఆ విషయాన్ని గురించి తెలియాలి మనకు. భగవంతుడి మీద ఎలా కేంద్రీకరిస్తాం మనస్సుని? ఆయన యొక్క గొప్పతనం తెలియాలి, ఆయన యొక్క విశిష్టత, ఆయన ఏమేమి కార్యాలు చేశాడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయన సృష్టి స్థితి లయ కారకుడు. ఈ విషయాలన్నీ తెలిస్తే ఆయన యొక్క గొప్పతనం మీద నేను
మనస్సుని సమాధానపరచవచ్చు. ఏమీ తెలియని విషయం మీద మనసుని సమాధానపరచడం కష్టం. అందుకే ఎక్కువ మంది ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో విఫలమవుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వారు దేనికి ధ్యానం చేస్తారు, దేని మీద ధ్యానం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి ధ్యానం చేయి అన్నారు, హార్ట్ ప్రాబ్లం ఉంటే ధ్యానం చేయి అన్నారు, లేకపోతే ఇంట్లో సమస్యలు ఉంటే ధ్యానం చేయి అన్నారు. మరీ విచిత్రం ఏమిటంటే డిప్రెషన్ ఉంటే ధ్యానం చెయ్యి అని చెప్తున్నారు. ఉం? ఇట్లా ధ్యానం చేసే వ్యక్తి దేని మీద ధ్యానం చేస్తాడు, దేని మీద మనసు నిలుపుతాడు? ఇదంతా ఈ ధ్యానాలన్నీ ఏమిటంటారంటే మూర్ఖంగా చేయడమే. మూర్ఖంగా చేయడం అంటే ఏమిటి? విషయం తెలుసుకోకుండా ఏమిటి ధ్యానం, పద్ధతి ఏమిటి, ఎలా చేయాలి, దేని మీద చేయాలి, ఎందుకు చేయాలి, ఇది చేస్తే నాకేమిటి ప్రయోజనం, ఇది చేసిన వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, రాని ప్రయోజనం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఒక గురుముఖంగా చదవాలి. ఇప్పుడు పుస్తకాలు, సీడీలు, టీవీ అన్ని చూసి ధ్యానం చేయడం మొదలు పెడితే ఎలా తెలుస్తుందండి? అందుకని పరిపూర్ణంగా ఒక విషయం తెలుసుకోవాలంటే దానికి కాలాన్ని మనం వినియోగించాలి. వినియోగించకుండా ఎప్పుడు ఏ విషయాన్ని తెలుసుకోలేము. అది దీర్ఘకాలం. అందుకని సర్వదా స్థాపనం శుద్ధే బ్రహ్మణి. సర్వథా అంటే ఏమిటి? అన్ని ప్రకారాలుగా, అన్ని విధాలుగా, ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అని అర్థం. అన్ని విధాలుగా, అన్ని వేళల. అన్ని విధాలుగా అంటే ఏమిటి? అన్ని విధాలుగా అంటే మన యొక్క జీవన శైలి, ఒక్కొక్క వ్యక్తి జీవన శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, శారీరకంగా, మానసికంగా, కుటుంబ సంబంధమైనటువంటివి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని కొద్ది కాలం చేస్తాం, కొద్ది కాలం చెయ్యం. ఎన్నో అడ్డంకులండి అంటుంటాం. అభ్యాసం ఎంత చేస్తున్నారంటే చాలా కొంచెం అండి. ఏమిరా అంటే చాలా అడ్డంకులు ఉన్నాయండి, విఘ్నాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇవి చెప్తాం కానీ అభ్యాసం మీద మనసు నిలపడం అనేటువంటిది చాలా కష్టం. అన్ని ప్రకారాలుగా అంటే ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ శారీరకంగా కానీ, మానసికంగా కానీ, మన యొక్క కుటుంబంలో కానీ, వాతావరణంలో కానీ ఏ విధమైనటువంటి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అభ్యాసాన్ని ఆపకూడదు. ఎప్పుడూ శుద్ధ బ్రహ్మ మీద మనసు నిలపాలి. ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకొకసారి కాదు. ఎట్లాగైతే 4 సార్లు తింటావో, భోజనం చేస్తావో రోజుకి, అంతకంటే మరీ ఎక్కువగా ఈ మనస్సుని ఆ బ్రహ్మమునందు నిలపాలి. బ్రహ్మమునందు నిలపడానికి ముందు నువ్వు సగుణ ఈశ్వరుని పూజించి ఉండాలి. ఈ సగుణ ఈశ్వరుని పూజిస్తే శివుడో, కృష్ణుడో, రాముడో పూజ చేయడం, ధ్యానం చేయడం అలవాటు ఉంటే, చిత్తం నిలపడం అలవాటు ఉంటే ఇది సులభంగా ఉంటుంది. అందుకే నేరుగా ఒకేసారి వచ్చి నేను బ్రహ్మాని గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తికి ఇది లభించడం చాలా కష్టం. అందుకని చెప్తున్నారు తత్ సమాధానం ఇది ఉక్తం. ఎప్పుడైతే మనిషి తన యొక్క బుద్ధిని అన్ని ప్రకారాలుగా, అన్ని వేళల యందు ఆ బ్రహ్మమునందు నిలుపుతాడో, ఎప్పుడు నిలపగలుగుతాడంటే బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య అని తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడు, తెలుసుకోవాలనుకునేటువంటి వ్యక్తి దాని మీద నిలపగలుగుతాడు. దీన్నే సమాధానం అన్నారు. కానీ చిత్తస్య లాలనం నతు చిత్తస్య లాలనం. లాలించడం అంటే కొంతమంది చిత్త ఏకాగ్రతకి పోయి ధ్యానంలో ప్రశాంతంగా ఉందండి, నాకు ధ్యానం నుంచి బయటికి రావాలనే లేదు అంటారు. దీన్నే చిత్తస్య లాలనం అంటారు. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత చిత్త సమాధానంలోకి వెళ్ళంగానే కూర్చొని ఆ భగవంతుడి రూపంలోనో లీనమైపోగానే ఇంకా అందులోనే ఉండిపోవాలనిపిస్తుంది. వాళ్ళు ఇంట్లో వాళ్ళు పిలిస్తే కోపం వస్తుంది, వాళ్ళు అందులో నుంచి ధ్యానంలో నుంచి బయటికి రా అంటే కోపం వస్తుంది.
ఎవరన్నా వచ్చి మనల్ని ఇబ్బంది పెడితే కోపం వస్తుంది. ఎందుకంటే చాలా హాయిగా ఉందండి ధ్యానం చేస్తుంటే, ఆ మనసుని ఒక చోట నిలిపితే హాయిగా ఉంది. ఇది లాలనం అంటారనమాట. రసాస్వాదం అని, అందులోనే ఉండాలనిపించడం. ఆ ధ్యానం నుంచి బయటికి రాగానే మామూలు మనుషులైపోతారు వాళ్ళు. ధ్యానంలో ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, కాముగా ఉంటారు, శాంతంగా ఉంటారు. లేచి బయటికి రాగానే కోపం తాపం అన్ని వచ్చేస్తాయి. అదేమిటయ్యా అంటే, నేను ఇప్పుడు ధ్యానం చేయడం లేదు కదా అంటారు. ధ్యానం చేసేటప్పుడే శాంతంగా ఉండాలని, ధ్యానం చేయనప్పుడు శాంతం లేకపోవడం. అందుకని ఎక్కువసేపు ధ్యానంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు చాలా మంది. ఇంటి బాధ్యతలు వదిలిపెట్టి, కుటుంబ బాధ్యతలు కూడా వదిలిపెట్టి ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. దీన్నే చిత్తస్య లాలనం అంటారు. ఎలాగైతే మనిషి నిద్రపోవాలని కోరుకుంటాడో, ఈ సమాధానం అభ్యాసం చేసే వాళ్ళకు కూడా ఇదొక ప్రాబ్లం. అందుకని వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా, వాళ్ళు ఎవరైనా వచ్చినా పీపుల్ వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళకి ఒకే చోట కూర్చోవాలి అని ఉంటుంది. ఎవరిని కలవడం మాట్లాడటం ఇష్టం ఉండదు వాళ్ళకి. దీన్నే చిత్తస్య లాలనం అంటారు. ఇప్పుడు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు, ఎవరితో మాట్లాడటం ఇష్టం ఉండదు, ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుంది. దీన్ని ఏమంటారంటే చిత్తస్య లాలనం అంటారు. అది సమాధానం కాదు అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. బ్రహ్మస్వరూపమునందు మనసు నిలపడమే సమాధానం. కానీ మనసును ప్రశాంతంగా ఒంటరిగా ఉంచాలి, కాముగా ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పి ప్యాంపరింగ్ అంటారు చూసారా మనసు, అలా చెయ్యడం తప్పు. అది లాలనం అంటారు. మనం తెలుగులో కూడా అంటాం పిల్లల్ని లాలించడం, గారాబం చేయడం అన్నమాట. ఇది మనసుని గారాబం చేయడం. చిత్తస్య అంటే మనసు యొక్క, మనసుని గారాబం చేస్తే ఏమవుతుందంటే సోమరిపోత అయిపోతుంది మనసు. అందుకని ఏ అభ్యాసానికి కూడా మనం ఎడిక్ట్ కాకూడదు, దానికి బానిసలం కాకూడదు. ప్రతి అభ్యాసంలో కూడా దాని యొక్క గొప్పతనం ఉంది, దానికి లోపాలు ఉన్నాయి. ఏ అభ్యాసం అయినా సరే. అందుకని మన వాళ్ళు ఏమంటారు, అమృతం కూడా కొంచెం ఎక్కువగా తాగితే విషం అవుతుందంటారు. అందుకని సమాధానం కూడా చిత్తస్య లాలనం కాదు, బ్రహ్మ మీద నిలపడమే. తర్వాత శ్లోకం 28. అహంకారాదిదేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్ స్వస్వరూపామబోధేన మోక్తుమిచ్ఛాముముక్షుతా. సో షట్క సంపత్తి అయిపోయింది. ఇప్పుడు ముముక్షుత్వం అంటే ఏమిటి చెప్తున్నారు. మళ్ళీ ఆ లిస్టు గుర్తుండాలి. 4: వివేక, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. 4వ అర్హత. ముముక్షుత్వం అంటే ఏమిటి? మోక్తుం ఇచ్ఛా అని అర్థం. ముముక్షుత. ముముక్షుత అంటే ఇక్కడ జిజ్ఞాస అని అర్థం. జ్ఞాతుం ఇచ్ఛా. మోక్తుం అంటే బయటపడడం, దాంట్లో నుంచి బయటపడాలి అని కోరుకుంటాడు. దేంట్లో నుంచి బయటపడాలని కోరుకుంటాడు? సంసారాన్ని నుంచి బయటపడాలని కోరుకోవడం. ముముక్షుత. మోక్తుం ఇచ్ఛా ముముక్షుత అని వారే చెప్తున్నారు, ఆచార్యుల వారే. ఇచ్ఛ అంటే కోరుకోవడం, ఇష్టపడడం. దేన్ని ఇష్టపడుతున్నాడు? మోక్తుం ఇచ్ఛ, బయటపడాలని ఇష్టపడుతున్నాడు. దేని నుంచి బయటపడాలని ఇష్టపడుతున్నాడు? అనాత్మ నుంచి బయటపడాలని ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఏదైతే దుఃఖానికి కారణమో ఆ దుఃఖాన్ని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాడు అని అర్థం. ఏమిటి అనాత్మ అంటే? అహంకార ఆది దేహాంతాన్.
దేని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాడు? అహంకారం నుంచి. మొదలైనటువంటి అహంకారం, ఈ నేను నాది అనేటువంటి భావన ఉంది కదా, మమకారం. అహంకారం ఆది పదార్థ మమకారం. మొదట నేను, తర్వాత నాది. మొదట నేను వస్తుంది, తర్వాత ఏమిటి? నాది, నాకు సంబంధించినది. నేను నాది. అహం మమ, అహం మమ. పరీక్ష రాసినట్టే, పేపర్ అంతా ప్రిపేర్ అవుతాం, అన్ని జ్ఞాపకం ఉన్నట్టే ఉంటాయి. సరిగ్గా రాసేటప్పుడు జ్ఞాపకం రాదు, అలాగే తిప్పేటప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఇంప్రెస్ చేయాలనేటువంటిది. అహంకార మమకార దేహాంతాన్ అంటే ఈ దేహం మొదలైనటువంటి దేహం వరకు అహంకారం, మమకారం, దేహం, అభిమానం, నేను నాది, ఈ దేహ అభిమానం, బంధన అజ్ఞాన కల్పితాన్. ఈ నేను నాది అనేటువంటిది దేని వల్ల కల్పింపబడింది? ఈ దేహ అభిమానం వల్ల కల్పింపబడింది. ఈ దేహ అభిమానం ఎందుకు కల్పింపబడింది అంటే అజ్ఞానం వల్ల కల్పింపబడింది. అజ్ఞాన కల్పితాన్, అజ్ఞానం చేత బంధాన్ అజ్ఞాన కల్పితాన్. కల్పించడం అంటే కల్పన నిజమా, సత్యమా, అసత్యమా? కల్పన అసత్యం. ఇప్పుడు కల్పన అని అనగానే ఏమైంది? అసత్యం అని అర్థం. ఈ అసత్యం కల్పన ఎందుకు చేస్తాం? సరి అయిన జ్ఞానం ఉంటే కల్పన చేయం కదా. ఏ విషయం ఏదైనా కల్పన దేనికి చేస్తామండి? ఒక విషయాన్ని గురించి కల్పన ఎప్పుడు చేస్తాం? ఆ విషయాన్ని గురించి తెలియకపోతే కల్పన చేస్తాం, ఊహిస్తాం. ఆ విషయం కనుక సరిగ్గా తెలుసుంటే కల్పన చేయం, ఊహించం. సత్యం సత్యంగా తెలుస్తుంది. తెలియని విషయాన్ని అసత్యంగా కల్పన చేస్తూ ఉంటాం. సో దాన్ని అజ్ఞానం అంటారు. జ్ఞానం గనక ఉంటే కల్పన ఉండదు, అజ్ఞానం ఉంటే కల్పన జరుగుతుంది. అన్నీ ఆయన కల్పించుకుంటున్నాడండి అన్నారు అంటారు చూసారా, అంత కల్పన చేసుకుంటున్నాడండి, నిజం కాదండి అంటుంటారు. వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అసలు విషయం తెలియకపోవడం వలన, అజ్ఞానం వలన కల్పన చేస్తూ ఉంటారు. సో అజ్ఞాన కల్పితాన్. ఏమిటి అవి అజ్ఞాన కల్పితాన్ అంటే? బంధనం అన్నారు. నేను బంధింపబడినాను, నాకు స్వతంత్రం లేదు, నేను ఈ యొక్క కుటుంబంలో మనుషుల వల్ల నేను బంధింపబడుతున్నాను, నాకు ఎవరు స్వతంత్రం ఇవ్వడం లేదు, మా అబ్బాయి నన్ను స్వతంత్రంగా ఉండనివ్వడం లేదు, మా కోడలు నన్ను స్వతంత్రంగా ఉండనివ్వడం లేదు, లేకపోతే మా భర్త స్వతంత్రంగా ఉండనివ్వడం లేదు. స్వతంత్రం అంటే ఏంటి? మనం చెప్పినవని వాళ్ళు వినాలి, అది స్వతంత్రం. నా మాట చెల్లడం లేదండి అంటారు. అంటే ఏమిటి? నాకు స్వతంత్రం లేదండి అని అర్థం. ఎందుకంటే కొంచెం భాష మార్పుగా ఉంటుందే కానీ లోపల మనసులో ఉన్న విషయం ఏమిటో తెలిసిపోతుంది కదా. నాకు స్వతంత్రం లేదండి, నా మాట చెల్లడం లేదండి, నాకు అంటే అంటే ఏమిటి? బంధించినట్లే అయిపోయింది. నా మాటకి విలువ లేదు, నన్ను ఎవరు లెక్క చేయడం లేదు, నన్ను బంధనం చేసేసారండి అన్నారు. అంటే ఏమిటి? బంధనం. ఈ బంధనం ఎక్కడి నుంచి వచ్చిందండి? శంకరాచార్య వారు చెప్తున్నారు అజ్ఞాన కల్పిత అని అన్నారు. బంధనం, ఈ బంధింపబడడం అనేటువంటిది ఎవరిని? దేహాంతాన్. ఈ దేహం ఉంది చూసారా, ఈ శరీరం నేను, ఈ శరీరం మీదనే కదా నేను నాది అనే భావన. నేను నాది, నా వస్తువు అనేటువంటి భావన. మా పిల్లలు, మా అబ్బాయి, నా ఇల్లు, నా కారు, ఇవన్నీ నేను నాది, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇటువంటి భావన. ఈ దేహానికి సంబంధించినటువంటి అహంకార మమకారాలు, వీటికి సంబంధించినటువంటి న్యూనతలు, పరిచ్ఛిన్నత అన్నమాట. నేను ఏందండి, నన్ను ఏం చదువుకోనివ్వలేదండి, కాలేజీకి పోనివ్వలేదండి, ఉద్యోగం చేయనివ్వలేదండి, ఇవన్నీ ఏమిటి? బంధనాలు.
శరీరానికి సంబంధించినవి ఇవన్నీ. అదేవిధంగా మనసుకు సంబంధించినవి. నాకు నచ్చని పనులన్నీ చేస్తారండి వాళ్ళు. కోపం, ఇది ఒక బంధనం మనసుకు సంబంధించి. తర్వాత మన యొక్క తెలివితేటలను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, ఇంటలెక్చువల్ లెవెల్ ప్రాబ్లం. నా తెలివితేటలు ఎవరు అర్థం చేసుకోవట్లేదండి, నేను అన్నీ చెప్తానండి వాళ్ళకి, వాళ్ళ మంచిగా చెప్తానండి, వాళ్ళు వినరండి అంటాడు. ఇది ఒక రకమైన బంధనం. ఇంటలెక్చువల్ లెవెల్లో బంధనం, విజ్ఞానపరంగా. మానసికంగా చూస్తే అది బంధనం. మనకిష్టమైనటువంటి రాగం అనమాట. కొన్నిటి మీద రాగం, కొన్నిటి మీద ద్వేషం. నాకు ఇష్టమైనటువంటివన్నీ నా దగ్గర ఉండాలి, నాకు ఇష్టం కానటువంటివన్నీ దూరంగా ఉండాలి. కానీ ఏం జరుగుతున్నది, నాకు ఇష్టమైన కానటువంటివన్నీ దగ్గరికి వస్తాయి, ఇష్టమైనటువంటివన్నీ కూడా దూరంగా పోతూ ఉంటాయి చాలాసార్లు. ఇదంతా బంధనమే, శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి. ఇంతవరకైతే పర్వాలే, నేను నాకు సంబంధించిందే అయితే పర్వాలేదు కదా, నాకు సంబంధించిన మనుషుల గురించి కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది తర్వాత. అందుకని మనం భార్యని భర్తని కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తామంటే 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు. నేను ఒక ఆయన చెప్తున్నా, 45 సంవత్సరాలు అయిందండి వివాహం అయ్యి, అంటే 45 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానని చెప్తున్నాడు. షష్టి పూర్తి అవన్నీ చేసుకుంటారనుకోండి, అది వేరే విషయం. అవి వాటికి జరుగుతూ ఉంటాయి. అందుకని ఒక గృహస్థాశ్రమంలో ఉంటే మనిషిలో మానసిక పరిపక్వత రావాలంటే అది చాలు. గృహస్థాశ్రమం వివాహం చేసుకుని 2 పిల్లల్ని కని పైకి తీసుకొచ్చారంటే వాళ్ళకు వచ్చినంత వైరాగ్యం మరెవరికి రాదు, వచ్చి తీరుతుంది. ఎందుకంటే వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావనలు వేరు, మరొక వ్యక్తి భావనలు వేరు. ఈ రెండు కలిసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించడం అంటే మాటలా. కలిసి 50 ఏమిటండి, 60-70 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కలిసి. అక్కడే అహంకారం దెబ్బతింటాం, మనుషులు కోపాలు తాపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సరే, ఇవన్నీ కలిపి ఈ మొత్తానికి ఇప్పుడు నేను ఇంత ఉపన్యాసం చెప్పారు, వారు ఒక్క వాక్యంలో చెప్పారు శంకరాచార్య వారు. అహంకార ఆది అంటే మమకార దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్. ఇవన్నీ ఏమిటయ్యా నీ సమస్యనంటే శంకరాచార్య వారు చెప్తున్నారు, అసలు సమస్య లేదు, నువ్వు ఇవన్నీ కల్పించుకున్నావు అంటున్నారు. కల్పించుకున్నానంటారు ఏమిటండి, ఇంత కంటికి కనపడుతూ ఉంటే నేను కల్పించానంటారు ఏమిటండి అన్నారు. నీకు కంటికి కనపడుతున్నట్లుగా కనపడటమే కల్పించడం అన్నారు. చాలా కష్టం. పూజ్య స్వామీజీ దగ్గరికి వచ్చి ఒక ఆయన చెప్పారట, నాకు చాలా దుఃఖంగా ఉన్నదండి, నా మనసు చాలా దుఃఖంగా ఉన్నది అని అన్నట్టు. స్వామివారు చెప్పారట, నీకు దుఃఖమే లేదన్నాడు. అదేమిటండి, దుఃఖం ఉందంటే దుఃఖం లేదంటారు ఏంటంటే, నీ మనసులో దుఃఖం ఉందన్నావు కానీ నీకు దుఃఖం లేదు కదా, కాబట్టి మనసుకు ఉన్న దుఃఖం నువ్వు వేరే మనసు వేరే. అదేవిధంగా మనం ఈ శరీరం నేను అనుకోవడం, మనసు నేను అనుకోవడం, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడమే అజ్ఞానం. వాటి వల్ల సమస్యలు వస్తున్నాయి అనుకోవడం మరీ అజ్ఞానం. వీటన్నిటిలో నుంచి బయటపడాలని కోరుకుంటున్నావా నిజంగా నువ్వు? అవునండి కోరుకుంటున్నాను. అయితే ఏం చేస్తాను, ఒక సినిమాకి వెళ్ళొస్తానండి అంటే. అరే సినిమాకి వెళ్ళొస్తే ఇవన్నీ పోతాయా ఈ దుఃఖాలన్నీ? ఒక సినిమా చూసినంత మాత్రాన, ఒక సీరియల్ చూసినంత మాత్రాన, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చినంత మాత్రాన ఇవన్నీ పోవు నాయనా. మరి ఏం చెయ్యాలి అన్నారు. ఏం చేస్తావేంటి, స్వస్వరూప అవబోధేన. కానీ ఈ విషయం తెలిసి చాలా కొద్ది మందికండి. అందుకని మనుషులు చూడండి, ఆ యొక్క సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుకుతాడు కానీ అసలైన మార్గం వెతకలేడు. దానికి కొంత పుణ్యం కావాలి. ఆ అసలైన మార్గాన్ని తెలియాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అందుకని త్యాగరాజుల వారు పాడారు, చక్కని రాజమార్గము ఉండగా సందుల దూర నేల మనసా అన్నారు. చక్కని రాజమార్గం ఏమిటి? రామభక్తి సామ్రాజ్యం అన్నారు ఆయన. చక్కని రాజమార్గం ఇది ఆత్మజ్ఞానం.
నిన్ను నీవు తెలుసుకోవడమే మోక్షం, ఆత్మజ్ఞానం. అది తెలుసుకున్నావు అంటే దాన్ని ఇక్కడ ఏమన్నారు? స్వస్వరూప అవబోధనం. అవబోధనం అంటే తెలుసుకోవడం, జ్ఞానం. ఏమిటది? స్వస్వరూపం. స్వరూపం, స్వస్వరూపం, నీ యొక్క అసలు నిజస్వరూపాన్ని తెలుసుకో అన్నారు. నా అసలు నిజస్వరూపం ఏమిటండి అన్నారు. అది తెలుసుకోవడానికి కదా శాస్త్రం చదువుతున్నావు. అది తెలుసుకోవడం వల్లనే నీకు ఈ యొక్క అజ్ఞానం పోతుంది, అజ్ఞాన కారణమైనటువంటి దుఃఖము పోతుంది. ఇలా పోవాలని కోరుకోవడమే ముముక్షుత. మోక్తుం ఇచ్ఛా. వీటన్నిటి నుంచి, అజ్ఞానం నుంచి బయటపడాలి, అజ్ఞాన కారణమైనటువంటి దుఃఖాన్ని నుంచి బయటపడాలి అని కోరుకోవడమే. ఇది బయటపడాలి అని కోరుకోవడం దానికి మార్గం ఏమిటి? స్వస్వరూప అవబోధనం. ఆత్మ అజ్ఞానమే సమస్యలకు కారణం, ఆత్మ జ్ఞానమే సమస్యలకు పరిష్కారం కనుక నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని కోరుకోవడమే జిజ్ఞాస. జ్ఞాతుం ఇచ్ఛా. నేను తెలుసుకోవాలండి అన్నారు. ఏమి తెలుసుకోవాలి అన్నారు? ఏమి తెలుసుకోవాలో తెలీదు, దుఃఖాన్ని నుంచి మాత్రం బయటపడాలని ఉందండి అని అడిగితే చాలు. గురువు దగ్గరికి వెళ్ళి నాకు సమస్యల నుంచి బయటపడాలని ఉందండి అని అడిగితే గురువు గారు ఏం చేస్తారో తెలుసా? సమస్యలకు కారణం ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం పోవాలంటే ఆత్మ జ్ఞానం పొందాలి. ఆత్మ జ్ఞానాన్ని పొందాలి కనుక గురుముఖంగా శాస్త్రాన్ని చదువు, వచ్చే సోమవారం కూడా రా అని చెప్తున్నారు. అప్పుడు ఆ విద్యార్థి వచ్చాడు అనుకోండి, నేను ఈ దుఃఖాన్ని నుంచి ముక్తుణ్ణి కావాలి అని కోరుకున్నాడు అంటే అతన్ని ఏమంటాం? ముముక్షువు అంటాం. మోక్తుం ఇచ్ఛా ముముక్షుత. అలా ఎవరికైతే ఉంటుందో దాన్ని ముముక్షుత్వం అన్నారు. ఈ అర్హత ఉంటే నేను ఇప్పుడు బ్రహ్మ విద్య గురించి మాట్లాడతాను. ఈ అర్హత ఉన్నదా మనకు? ఏది? ముముక్షుత. దుఃఖాన్ని నుంచి బయటపడాలనే కోరిక ఉన్నది. దుఃఖానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం పోవాలి, ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం పోవాలంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? 40 కొబ్బరికాయలు కొడతానండి, 60 కొబ్బరికాయలు కొడతానండి అంటే శాస్త్రబద్ధంగా నియమంగా చదవాలి. శాస్త్రాన్ని ఓర్పుగా చదవాలి. ఎంతకాలం? ఆ దుఃఖాన్ని నుంచి బయటపడే వరకు, ఆ అజ్ఞానం పోయే వరకు. అవును, పోతుందంటారా? పోతుందని చెప్పారు. డాక్టర్ గారి దగ్గరికి పోయి మందు తీసుకొని ఏమండి ఈ మందు పనిచేస్తుందంటారా అని అడిగితే ఎట్లా ఉంటుంది? రోగం తగ్గుతుందంటారా అంటే ఎట్లా ఉంటుంది? ఇక తగ్గుతుందనే కదా ఇస్తున్నాను మందు, రోగం నయం అవుతుందనే కదా మందు ఇస్తున్నాను. నమ్మకం ఉండక్కర్లేదు ఆ మాత్రం. అందుకని ఈ ప్రశ్నను వేయకుండా గురుముఖంగా చదువుతూనే ఉండాలి. శాస్త్రం శాస్త్రం శాస్త్రం. ఉదయం శాస్త్రం, మధ్యాహ్నం శాస్త్రం, సాయంత్రం శాస్త్రం. అందులోనే ఉండాలి మనస్సు. అలా ఉంటే మీరు ముముక్షువులు అని అర్థం. ఈ ముముక్షువులు తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది గురువుకి. ముముక్షువుని తయారు చేసుకొని అప్పుడు శాస్త్రాన్ని గురించి చెప్పాలి. అర్థమైందా? లేకపోతే బ్రహ్మం గురించి మాట్లాడుతుంటే భ్రమ వస్తుంది. ముముక్షువులు లేరనుకోండి, ఏ షాపుకి వెళ్తే ఆ వస్తువే కదా అడుగుతాం కదా. బంగారం చైన్ కొనాలంటే బాటర్ షాప్కి వెళ్తారా? బాటర్ షాప్కి వెళ్తారా? వెళ్ళరు కదా. తంగంవాడికి వెళ్ళి చెప్పులు అడుగుతారా? అడగరు కదా. ఎక్కడ ఏ వస్తువు ఉంటే అదే దొరుకుతుంది కానీ మరేది దొరకదు. అదేవిధంగా ఏ గురువు ఏం చెప్తున్నారు, ఆ గురువు దగ్గర వినడానికి వచ్చేటువంటి విద్యార్థులు ఎటువంటి వాళ్ళు, ఇది కనెక్షన్ ఉండాలి. గురువు గారు బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతున్నారు, శిష్యులు కూడా ముముక్షువులు, కనెక్షన్ ఉండాలండి. ఇది తయారు చేసుకోవడానికి టీచర్కి చాలా సమయం పడుతుంది. ఈ గురువు గారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. మొదట వస్తారు ఏదో పాపం కాలక్షేపానికి పోతూ పోతూ చూస్తే ఎవరు కూర్చున్నారు, స్వామిని కాషాయ రంగు కట్టుకొనుకున్నారు, వెళ్ళి చూద్దామని చెప్పి కుర్చీలో కూర్చుంటారు. వచ్చి
రెండో వారం కూడా రావాలనిపిస్తుంది. ఏదో బాగానే ఉంది చెప్తున్నది. మూడో వారం వస్తారు, నాలుగో వారం. మీరు వస్తున్నారు కదా 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు తీవ్ర ముముక్షులైనారు ఇంతకాలానికి. వచ్చినప్పుడు మీరు ముముక్షులని మీకే తెలియదు. ఎంత కష్టం చూడండి. ముముక్షుల్ని తయారు చేసి ఈ బ్రహ్మ విద్యని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఈ యొక్క విషయం అంతుపడుతుంది మనిషికి. అందుకని ముముక్షువులు అంత తేలిగ్గా దొరకరు. మోక్షాన్ని గురించి మాట్లాడి బ్రహ్మ విద్యని చెప్పే గురువులు అంతకంటే దొరకరు. ఈ రెండు దొరకడం అనేటువంటిది ఎక్కడో చాలా అరుదు. అందుకని ఇప్పుడు 4 అర్హతలు పూర్తి చేశారు. చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఇటువంటి అర్హతలు ఉన్న వ్యక్తి, సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వ్యక్తి గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 33వ శ్లోకం చదువుతాం. 33వ శ్లోకం. 32వ శ్లోకం కూడా 2వ లైన్ ముఖ్యమైనటువంటిది, అది కూడా చదువుతాం. 32వ శ్లోకం 32వ పేజీ. 32వ పేజీలో 32వ శ్లోకంలో 2వ లైను, తర్వాత 33వ శ్లోకం చదవాలి. దొరికిందా? నేను పూర్తి చేసిన తర్వాత మీకు వెతుకుతూ ఉంటే కష్టం. అందుకని ఈ 2వ లైన్లో కూడా కొంచెం మార్పు చేసుకోవాలి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని ఉన్నది. దాన్ని కొంచెం మార్చుకోండి. స్వాత్మరూపానుసంధానం అని. స్వాత్మరూపానుసంధానం భక్తిరితి పరే జగుహు. భక్తిహితి పరే జగుహు. 4 సాధనాలు ముఖ్యమైనటువంటివి. అర్హతలు వేరే. ఈ యొక్క వ్యక్తి ఎలా చదవాలి, ఏ ఏ లక్షణాలతో ఉండాలి అంటే ఊహాపోహ విచారణ కావాలి. ఊహాపోహ విచారణ అంటే ఇది సామాన్యమైనటువంటి మేధస్సు ఉండాలి. కనీసం చెప్పేదాన్నంతా కూడా అట్లా పైనుంచి వెళ్ళిపోకూడదు. తన మేధస్సుతో కొంచెం ఏం చెప్తున్నారు ఏమిటి అనేటువంటి కొంచెం చేయగలిగినటువంటి ఇది ఉండాలి, శక్తి ఉండాలి. దాన్ని ఊహాపోహ విచారణ అంటారు. ఊహాపోహ విచక్షణ. అందులో సాధన చతుష్టయ సంపత్తి మొత్తం 4. తర్వాత ఇప్పుడు భక్తి కూడా అవసరం అంటున్నారు. తత్వబోధలు ఇది చెప్పలేదు. భక్తి కూడా అవసరంట. భక్తి లేని వ్యక్తికి ఈ మోక్షం లభించదు. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. చదువుతాం. స్వాత్మరూపానుసంధానం భక్తిరిత్యపరే జగుహు ఉక్త సాధన సంపన్నః తత్వజిజ్ఞాసురాత్మనః ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధ విమోక్షణం. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏముందండి? గుడికి వెళ్ళడం, 10 ప్రదక్షిణాలు చేయడం, ఆ దేవుడికి కాస్త కానుకలు వేయడం, ఇదే కదా భక్తి అంటే అని అనుకుంటారు. శాస్త్రంలో చెప్పేటటువంటి తాత్పర్యం వేరు భక్తికి. స్వాత్మరూపానుసంధానం, నీ యొక్క ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేయడమే, దాని మీద మనస్సుని లగ్నం చేయడమే భక్తి అన్నారు. నారద భక్తి సూత్రాల్లో నారదుల వారు కూడా ఇదే చెప్పారు. భక్తి అంటే ఏమిటి? ఆత్మస్వరూప అనుసంధానమే పరమ ప్రేమ స్వరూపం అన్నారు. అదే పరమ భక్తిగా. మరి ఈ భక్తి అంతా ఏమిటండి? గుళ్ళో గంటలు కొట్టడం,
గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం మరి భక్తి కాదా అంటే అది భక్తే. ఈ భక్తి అంతా ఆ భక్తిలో కలిసిపోవాలి. ఈ భక్తి ఏమిటంటే ఎల్కేజీ యూకేజీ లాంటిది. ఆ భక్తి ఎంఎస్సి పిహెచ్డి లాంటిది. ఏ భక్తి? ఆత్మస్వరూపానుసంధానం. ఎంఎస్సి పిహెచ్డి లాంటిది. కనుక ఈ భక్తితో మొదలుపెట్టి ఆ భక్తిలో అంతం కావాలి. సగుణ ఈశ్వరుణ్ణి పూజిస్తూ పూజిస్తూ నిర్గుణ బ్రహ్మంలో ఐక్యం కావాలి. నేను ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి. అది తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడమే నిజమైన భక్తి. భక్తి రీతి అపరే జగుహు. కొంతమంది చెప్తారు ఏమిటి భక్తి అంటే? ఆత్మస్వరూప అనుసంధానం. ఇప్పుడు ఎవరండి నిజమైన భక్తులు చెప్పండి? పొద్దున ఒకసారి గుడికి, మా సాయంత్రం ఒకసారి గుడికి వెళ్ళేవాళ్ళు, దేవుడికి అన్ని కానుకలు ఇస్తూ ప్రతి నెల బాలాజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్ట దేవతలు ఉంటారు కదా, అట్లా కాస్త ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఇక్కడ కొంచెం తులసి దళం పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, విభూతి పెట్టుకొని, చందనం పెట్టుకొని, కుంకం పెట్టుకొని దేవుడి భక్తుడిగా ప్రచారం చేసుకునేవాడు నిజమైన భక్తులా అన్నారు. ఫస్ట్ వేషం వెయ్యి నటించు భక్తుడిగా, తర్వాత భగవంతుడే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాడు. కనీసం ఏదో పార్కులకు పోయి సినిమాలకు పోయి తిరిగే కంటే ఇది బెటర్ కదా. కనుక దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా. వాళ్ళకి ఒకరోజు ఎప్పటికైనా అనుగ్రహించి ఆ దేవుడు మంచి మార్గంలోకి తీసుకెళ్తాడు. ఏ సినిమాలకో ఎటువంటి రోడ్ల మీద రోమియో లాగా తిరిగే కంటే ఇక్కడ కాస్త ప్రదర్శనం చేస్తే మనస్సు శుద్ధం అవుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి. ఈ భక్తి ఆ భక్తికి తీసుకెళ్తుంది. ఆ ఆత్మస్వరూప అనుసంధానం కోసమే ఇది మొదటి స్టెప్. ఇది లేకుండా అది రాదు. అందుకని ప్రతి చోట దేవాలయాలు, భక్తులు పెరగాలి. ఎంత అధికంగా పెరిగితే అంత మంచిది. వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక రోజుకి భగవంతుడు ఈ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, దాంట్లో సందేహమే లేదు. వాళ్ళకి మంచి మార్గం చూపిస్తాడు, ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు అవన్నీ. వచ్చాడు కదా, ఒకసారి కాలు పెట్టాడు అంటే ఆయన దగ్గర ఇంకెక్కడికి పోడు మనిషి. అందుకే మనం వింటాం ఎంతో మంది భక్తులు ఎన్నో మార్గాలు తప్పిపోయినప్పటికీ కూడా వాళ్ళ భగవంతుణ్ణి చేరారు అంటే కారణం ఏమిటంటే తీవ్రమైనటువంటి ఆ భక్తి అన్నమాట. మనలో ఉన్న కల్మషాలన్నింటినీ కడిగి వేస్తుంది అన్నమాట. ఫైనల్ గా భక్తి ఆత్మస్వరూప అనుసంధానం ఏం చేస్తుంది? అజ్ఞానం అనే కల్మషాన్ని కడిగేస్తుంది. అజ్ఞానం అనేటువంటిది లాస్ట్ కల్మషం అన్నమాట. అది పోవాలి. అది పోవడానికి ఈ భక్తి కావాలి, ఆత్మస్వరూప అనుసంధానం. ఈ భక్తిలో మొదలుపెట్టి ఆ భక్తిలో కల్మినేట్ కావాలి. ఆ భక్తి ఉన్నదా నీకు అన్నారు. అందుకని భక్తులు కాని వాళ్ళు వేదాంతానికి వచ్చినా కూడా చాలా మంది రిలీజియన్ లేకుండా, భక్తి లేకుండా స్కాలర్షిప్ కోసం చదివేవాళ్ళు ఉన్నారు. శాస్త్రం స్కాలర్షిప్ కోసం వాళ్ళు స్కాలర్స్ అవుతారు కానీ జీవన్ముక్తిని పొందలేరు. దైవ భక్తి, సగుణ భక్తి లేకుండా ఎవరైనా వేదాంతం చదివితే వాళ్ళు స్కాలర్స్ అవుతారు, పండితులు అవుతారే కానీ జ్ఞానులు కాలేరు, మోక్షాన్ని పొందలేరు. సగుణ భక్తి లేకుండా నిర్గుణ జ్ఞానం లభించదు. కనుక భక్తితో ఎక్కడికి వెళ్ళాలి? గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. ఉక్త సాధన సంపన్న. ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి ఈ వ్యక్తి ఉక్త సాధనములు, ఏ సాధన చతుష్టయ సంపత్తి అయితే చెప్పారో అవి కలిగినటువంటి సంపన్న, జిజ్ఞాసు, ఆత్మనః జిజ్ఞాసు, తన యందు జిజ్ఞాసు కలిగినటువంటి వాడు. తెలుసుకోవాలి అసలు దేవుడేమిటి, ఎక్కడున్నాడు, ఏమిటి ఆయన నిజస్వరూపం, ఆయన ఉన్నాడా లేదా, ఉంటే ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఉంటే ఆయన ఎందుకు తీర్చడు, ఎందుకు దుఃఖపడాలి మనుషుడు, ఇటువంటి అన్నిటినీ తెలుసుకోవాలని, జ్ఞానం పొందాలి అనేటువంటి ఇచ్ఛ, జిజ్ఞాస.
ఆత్మనః తన యందు అటువంటి జిజ్ఞాస కలిగిన వ్యక్తి ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలి అంటే వెంటనే గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఉపసీదేత్ గురుం ప్రాజ్ఞం, గురువుని సమీపించాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎటువంటి గురువు అన్నారు? ఎటువంటి గురువు? ప్రాజ్ఞం గురుం. ప్రాజ్ఞం అంటే జ్ఞాని అయినటువంటి గురువు దగ్గరికి. ఎవరికైతే శాస్త్రం విషయం తెలుసో అటువంటి గురువు. ప్రాజ్ఞుడు అంటే ఎవరు? విషయాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియదు. హీ నోస్ దట్ హీ నోస్. హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్. ఏ నోస్? ఎన్ఓఎస్సి నోస్ కాదు, ANOWS. హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్. అతనికి తెలుసు, అతనికి తెలుస్తని అతనికి తెలుసు. లేకపోతే ఆవిడకి తెలుసు, ఆవిడకి తెలుసని ఆవిడకి తెలుసు. స్త్రీ అయితే ఆమె, పురుషుడైతే ఆయన. విషయం తెలుసు వారికి. వారికి తెలిసిన విషయం ఏమిటని వారికి తెలుసు. అలా తెలిసిన వ్యక్తి ప్రాజ్ఞుడు అంటారు. తెలిసిన వాళ్ళు అంటే గురువుకి తెలుసు ఏమి చెప్తున్నారో, ఏ విషయాన్ని గురించి చెప్తున్నారో ఆ విషయం ఆయనకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అంతేగాని ఏదో శాస్త్రంలో చెప్పిందండి ఇలా అంటారు ఇలా అంటారని చెప్పకూడదు. అలా అంటే నాకేం ప్రయోజనం? ఆయనకి తెలిసి ఉండాలి విషయం ఏమిటి, ఏం చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎటువంటి వాళ్ళకి చెప్తున్నారు, అలా తెలిసి ఉండాలి. ప్రాజ్ఞం గురుం. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళడం వల్ల యస్మాత్ మోక్ష సిద్ధిం, యస్మాత్ బంధ విమోక్షణం. ఎటువంటి గురువు దగ్గరికి వెళ్ళడం వలన, ప్రాజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ జిజ్ఞాసు ఏం పొందుతాడు? ఏమండి, మా ఇంట్లో సమస్యలన్నీ పోతాయా అండి? నాకు ఆరోగ్యం బాగుపడుతుందా? లేకపోతే మా అబ్బాయికి పెళ్ళి అవుతుందా? మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా? మా వారికి ప్రమోషన్ వస్తుందా? శంకరాచార్య వారు చెప్తున్నారు అవన్నీ కాదు నాయన, బంధ విమోక్షణం. బంధాన్ని నుంచి మోక్షం పొందుతాడు. విమోక్షణం అంటే ఏంటి? బయటపడతాడు అని అర్థం. ఈ జనన మరణ సంసారం అనే చక్రాన్ని నుంచి బయటపడతాడు. అజ్ఞాన తిమిరాంధం నుంచి బయటపడతాడు. ఆ విమోక్షణం కోసమే ఆ గురువు దగ్గరికి వెళతాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఎటువంటి గురువు? తర్వాత శ్లోకం చెప్తున్నారు. ఆచార్యుడి యొక్క విశేషణాలు ఏమిటి? గురువు దగ్గరికి వెళ్ళాడు కదా, ఎటువంటి శిష్యుడు అని చెప్పారు. ఈ చదివే వ్యక్తి శిష్యుడు ఎలా ఉండాలి అయింది ఇప్పుడు ఇంతవరకు. ఇలా ఉండాలి శిష్యుడు అని చెప్పారు. ఈ శిష్యుడు ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్తే ఇంత వెళ్ళిన తర్వాత ఆ గురువు ఎలా ఉండాలండి, ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చూసుకో, అటువంటి గురువు దగ్గరికే వెళ్ళు. ఎటువంటి గురువు? వచ్చే వారం చెప్తాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.